విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ స్టీల్ లభించును. మా ప్రత్యేకతలు: రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9112343992 మరియు 7993556141. కంది గౌరీ శంకర్ గారు, సన్నాఫ్ మల్లప్ప గారు రూపాయలు తాబులు కావడం జరిగింది. కంది ఇక కొద్దిసేపట్లో రేణుకా ఎల్లమ్మ కళ్యాణం వచ్చే పెద్ద పెద్ద బొమ్మలు కట్టి పెద్ద బొమ్మలు పెళ్లి చేస్తున్నది. అమ్మగారు లంకాలు జరిగినాయి. నీవు లంకం కాని దానమని ఒక మాట అన్నప్పుడు వాళ్ళు మింగింది ఎల్లమ్మ ఆయన పడ్డ ఆయన
మేము మొదలుపెట్టినటువంటి ఈ కళ్యాణమే కాదు, ఇకపై ఏ వ్యాపారమైనా వ్యవసాయమైనా ఏ రంగంలో అయినా మేము ఏదైనా కార్యక్రమం అనుకుని మొదలు పెడితే వాటిలో ఆనందాలు కలగకుండా దిగ్విజయాన్ని మాకు ఇవ్వబోయాలని గణపతి ప్రార్థన చేసుకోండి. ఓం మహాగణాధిపతే నమః మహాకాయ కోటి సూర్య పుష్పాంజలిపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. సుప్రియతో ప్రదాత సిద్ధిరస్తు. కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కర్మణ పుణ్యాహారం కరిష్యే. ఓం ఇమమేవ నమఃశుద్ధి మహోత్సవాఖ్యే కర్మణి పుణ్యాహం భవంతో.
నమస్కారం చేసుకోండి. రేణుగా ఎల్లమ్మ తల్లి జమదగ్ని కళ్యాణ మహోత్సవం దానిలో భాగంగా ఈ యొక్క వేదిక ఏదైతుందో ఆ వేదికను గణపతి పూజతో కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసి పుణ్యాహ్లాదంతో వేదిక అంతా శుద్ధి చేశారు. శానిటైజ్ చేశారు. శానిటైజ్ చేసినట్టు తెలుసా, కరోనా వచ్చినాక తెలిసి చాలా వరకు శానిటైజర్ తీసుకొని చేతికి రాసుకోవాలన్నమాట. అంతకుముందు కూడా డాక్టర్లు రాసుకుని పిల్లలను కానీ రోగులను కానీ ముట్టుకునేవాళ్ళు. కాకపోతే అంత విన్నగా తెలియదు ఎవరికి. కరోనా వచ్చినప్పుడు మాత్రం బాగా అర్థమైంది. లోక కళ్యాణార్థం మంత్రాలవల్లి గ్రామాభివృద్ధ్యర్థం రక్షాబంధనం కరిష్యే పూజాం కుర్యాత్. కళ్యాణ మహోత్సవంలో భాగంగా కంకణాలు కడతారు. అయ్యగారింటికి వచ్చి అవేంద్ర పూజ చేసి గౌరీ పూజ చేసి కంకణం కట్టిపోతాడు. తర్వాత లగ్గంలో కూడా కంకణాలు కడతారు. ఎందుకు కడతారు కంకణాన్ని? ఏమో అయ్యగారు కట్టమన్నాడు చేయబట్టి మంచిగా రంగురంగులా ముందు కట్టుకుని పూజ చేసిన అనుకోవడానికి కాదు. నువ్వు నీరేలా రాగా పెళ్లి చేసే వాళ్ళు ముగ్గురే కడతారు. తల్లిదండ్రులకు పెళ్లి కూతురుకు, తల్లిదండ్రులకు పెళ్లి కొడుకు. ఈ ముగ్గురు ఖచ్చితంగా ఉండాల్సిన వాళ్ళు. ఎక్కడో మనసు పెట్టద్దు, ఇక్కడే దీక్షగా ఉండండి. మిమ్మల్ని ఆ కంకణం గుర్తు చేస్తుంది. ఓ ఈ కంకణం కట్టారు, నాకు పెళ్లి అవుతుందా, మనం ఇక్కడ ఉండాలా, మనకు బాధ్యత ఉందా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుండా ఆ కంకణం మిమ్మల్ని రక్షించడానికి, మీ నోటి నుంచి చెడు మాటలు రాకుండా ఉండడానికి, మీ మనసు చెడు ఆలోచనలు చేయకుండా ఉండడానికి, మీ చూపులు చెడు దిక్కుగా వెళ్లకుండా ఉండడానికి, మీ చెవులు చెడు మాటలు వినకుండా ఉండడానికి కంకణ ధారణ. ఆ కంకణానికి అయ్యగారు చూపిస్తున్నారు. మందులు అందరూ నమస్కారం చేస్తున్నారు. రెండు చేతులు పైకి లేవాలి. రెండు చేతులు పైకి అట్లా నమస్కారం చేస్తున్నారు. కొట్టండి గట్టిగా, పక్కన కొట్టండి, కప్పట్లు కొట్టండి గట్టిగా. రక్షాబంధనం పూర్తయింది. ఇకపోతే యజ్ఞోపవీత ధారణ అంటారు. అయితే నాగయజ్ఞోపవీతం ఉంటుంది. నాగపానే యజ్ఞోపవీతంగా ధరించాడట. ఇక్కడ మహర్షుల వారికి జమదగ్ని వారికి కూడా ముందర కూర్చున్న వాళ్ళకంటే ఎన్నుకున్న వాళ్ళకి ఎక్కువ టీచర్లకు. ఈ ముందర కూర్చున్నాడు ఎట్లా కనబడుతున్నాడు, ఎందుకు కూర్చున్నాడు, సరిగ్గా చూస్తున్నా చేస్తున్నా ఇంటున్నా మా సిస్టర్ ఎవరైతే ఎంత కూర్చున్నారో వాళ్ళకి గట్టిగా నడాలి. మా సిస్టర్ నాది మాత్రమే కాదు, ఎల్లమ్మ దృష్టి కూడా ఉంటుంది. ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి, చెప్పినా ఈసారి చెప్పేటప్పుడు చేతులు పైకి గట్టిగా చెప్పాలి. సరేనా? మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఎన్నిసార్లు ఎంత గట్టిగా మీరు చేస్తే లగ్గ అంత తొందరగా అయిపోతుంది. స్కూల్ అంత తొందరగా వెళ్ళొచ్చు, ఇంటికి పోవచ్చు. రేపు మన పొలాలకు ప్రిపేర్ కావాలి. చాలా కష్టం ఉంది రేపు అంతా. ఇంకా కష్టం రాసుకోవాలి. రేపు పోవడానికి అందరూ సిద్ధంగా ఉంటుంది. పాద ప్రక్షాళన అంటారు. కాళ్ళు కొడుతున్నారు అల్లుడికి. ఆ దేవుడైనటువంటి ఋషి స్వరూపమైనటువంటి ఆ జమదగ్నికి ఇక్కడ పాద ప్రక్షాళన జరుగుతుంది. అందరం కూడా స్వామికి నమస్కారం చేసుకుందాం. రెండు చేతులు జోడించండి. మీ ముందు ఆ పరమేశ్వరుడి పాదాలుంటే మీరే బంగారు పళ్ళెంలో కూడా బంగారు చెప్పుతూ పన్నీరు పోస్తూ ఆయన కాళ్ళు కలిగినట్టుగా ఊహించుకుంటూ నమస్కారం చేసుకుంటున్నారు. ఎవరు కళ్ళు తెరవడం నేను చేయకపోతే అందరూ కళ్ళు మూసుకుని ఉండాలి.
అల్లుడు వయసులో చిన్నవాడైనా మామగారు అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. ఎవరు అట్లా చేస్తారా? ఇకపై నీకు తండ్రి అయినా తల్లి అయినా గురువు అయినా దైవం అయినా అన్ని నీ బాధ్యతలు అని చెప్పి ఇచ్చినట్టు లెక్క. భర్త మాత్రం జవలాడకూడదు. స్త్రీ భారత స్త్రీ భర్తను గౌరవించాలి. ప్రేమించబడుతున్నట్టుగా నేను స్థానం అక్కడేమా రిజిస్ట్రేషన్ చేస్తున్న కాళ్ళని మీకు రిజిస్ట్రేషన్ చేసింది కదా. అందుకని భర్తను గౌరవించాలి. ఆ ప్రక్షాళన జరిగింది. స్వామివారికి మధుపర్క ప్రాశన చేస్తున్నారు. ఉంగరం పెట్టాలి, బంగారం గారు. స్వామివారికి బంగారం ఉంగరం చేయించే శక్తిని మనసు అలాగే ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ ఉండాలి. పిల్లలు ఏంటంటే అల్లుడికి భూదానం చేయాలి. మనం ఏం దానం చేస్తున్నాం? భూదానం చేయొచ్చు, బండి చేయొచ్చు, వాహనాలు అమలు చేయొచ్చు. కానీ కుక్కలు దానం చేస్తుంది. ఈ మధ్య వచ్చింది కుక్కలు వచ్చి కుక్కల మీద పెట్టి పెద్ద దానం చేస్తున్నారు. కుక్క పిల్లలను పెంచుకోవడమే జరగకూడదు. కుక్కలు బయట చాలా కుక్కలు నా కుక్కల చెడు ఉద్దేశం లేదు. కానీ బయట ఉండి మనం రక్షించాల్సినటువంటి మహాలక్ష్మి అలాగే మగపిల్లలు దురదృష్టం కాదు. మగపిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆడపిల్ల పుట్టిన మాత్రం బాధపడుతుంది. అటువంటి అమ్మాయిని కన్యాదానం పుట్టగానే సరిపోదు. ఏదో అమ్మాయి పుట్టి పెంచేసా వదిలేసామని ఉండకూడదు కదా. అమ్మాయిని సంస్కారవంతంగా పెంచాలి. చక్కగా జడలు వేయాలి. అమ్మాయికి చక్కగా 3 పాయలతో జడ వేయాలి. చేతికి గాజులు వేయాలి. కాళ్ళకు గజ్జలు దొరకాలి. బొట్టు పెట్టాలి. సామాన్ల పట్ల మేనమామల పట్ల మేనకు చూడాలి. ఇతరులకు సహాయం చేసే విధంగా అన్నం పెట్టే విధంగా అన్నపూర్ణ అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడేటువంటి శక్తి స్వరూపంగా అమ్మాయిని తీర్చిదిద్దారు. ఆ అమ్మవారి సాక్షిగా మనం కూడా అందరూ కూడా సంతోషంగా అమ్మవారిని కలిగిన వాళ్ళందరూ ఆనందంతో ఉండండి. కన్యాదానం జరుగుతుంది. మీ దగ్గరికి ఒక బ్రాహ్మణ వస్తుంది. యథాశక్తిగా కన్యాదానంలో పాల్గొనాలి. దక్షిణ రూపంలో 10, 20, 50, 100, 500, లక్షణ
పుణ్యపురీత్యాది పుణ్యపురీషాదితే నమస్కారం పుష్కరత్రయ విశేషార్థ శ్రీరామ ప్రజనాశితే పుచ్చదామల కుషకరుం సాగముష్కరాక్షర తద్విపరీపిదే ఆదిగురుసేనా ప్రజభద్రాశ్వరాందో శిష్ట్యాం ఇందువాదనే జపవాదనే జపనక్షత్రే జపయోగే శుభగణే మంగళ విజేత్ర భిట్టాయాం శుభదినోస్య కన్యగాః దీర్ఘశోభమङ्गल्याः వృద్ధ్యర్థం కన్యావారు కామ సప్తశమండల పర్యంతం త్రై సూర్యమండల పర్యంతం నవేగ్రహమండల పర్యంతం సమేంద్రమండల పర్యంతం సర్గవ్యూతకర్ణా సంగతదేశే సలోమభే నక్షత్రమండల పర్యంతం ఏకైకలోమాపకశక్రమేణ సోమాగ్రాత్రాత్వర్యాం సాంతపర రాజవే మండలిక అశ్వమేధాది శరకర ఫలవోదకవాట్యర్థం అందరూ నమస్కారం చేయండి చెప్పండి నేను చెప్పే మాట అందరూ చెప్పారు రెండు చేతులు పైకి పెట్టుకోండి నమస్కారం చేస్తున్నట్టుగా పెట్టుకోండి చెప్పండి అందరూ మయా సహ దశ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం మాతృ వంశానాం సర్వేషాం పితॄణాం నరకాద్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అనాది అవిద్యా వాసనయా అస్మిన్ సంసారే విచిత్రాభిః విచిత్రాసు నానాయోనిషు అందరూ ఇంటి పేరు చెప్పుకోండి ఇంటి పేరు చెప్పండి వంశే జాతస్య ఇప్పుడు గోత్రం చెప్పుకోండి చెప్పండి గోత్ర ఉద్భవస్య ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోండి చెప్పండి నామధేయస్య మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తనికాలే సంభావితానాం పాపానాం నిర్హరణార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం సాలంకృత కన్యాదానం సహిరణ్య ఉదక ధారా పూర్వకం అహం కరిష్యే నమస్కారం చేసుకోండి కన్యాదానం జరుగుతుంది అమ్మవారి యొక్క రేణుకా తల్లి యొక్క గోత్రనామాలు చదవడం జరుగుతుంది చదువుతారు మీరు శ్రద్ధగా రెండు చేతులు జోడించుకొని వినండి శుభం భవతు భృగు మహర్షిణ పౌత్రాయ గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆదిష్టమైత్రావరణ కౌండిన్య త్రయారుషే ప్రవరాన్విద కౌండిన్య గోత్రోద్భవస్య రుచిక మహర్షిణ పుత్రాయ గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆదిష్టమైత్రావరణ కౌండిన్య త్రయారుషే ప్రవరాన్విద కౌండిన్య గోత్రోద్భవస్య కౌండిన్య గోత్రోద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్కాతీతాయ నిష్కలంక స్వరూపాయ మహారాజర్మణోత్రే తత్వస్వరూపిణి
శ్రీ రేణుకాయలమ్మనామ్నే అరాధనే గమ్యా అచ్చోపిణి శ్రీ రేణుకాయలమ్మనామ్నే అరాధనే గమ్యా సాగరే బ్రాహ్మణే భేషమన్ అప్పుడే ముఖాలు నవ్వుతుంటాయి. దరిద్రంలో తెలుస్తుంది భార్య మనస్సు. భార్య చేస్తున్నామనే ప్రయత్నం చేస్తే ఆవిడ కూడా బాగా చేయకూడదు ఆఖరికి. కాబట్టి భర్తను గెలిపించేదే భార్య. అటువంటి కన్యాదానం జరిగింది. అమ్మవారిని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా రెండు చేతులు పైకి ఎత్తండి. అందరూ చెప్పండి ధర్మేచ ధర్మేచ. గట్టిగా చెప్పాలి. ధర్మేచ అర్థేచ కామేచ లోక కళ్యాణ. గట్టిగా చెప్పినా ఇంకొకసారి చెప్పాలి. ఒకటేసారి అయిపోదు. కోటి ఎన్నిసార్లు ఇస్తారు శ్రీనివాస కృష్ణుని నాకే తెలియదు. కోటి సంగతి 3 సార్లు ఇస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ లోక కళ్యాణార్థం నాతి చరితవ్య. ఎన్నోసారి మిమ్మల్ని తీసుకుంటే మీకు అర్థమైతే ఇట్లా కనబడుతుంది. కానీ ఆయన మొత్తం మీ మీద ఆయన దృష్టి అంతా వీడియోలో మొత్తం మీ దగ్గర చూస్తుంటే అబద్ధం చెప్పింది కనబడుతున్నా. మొగోళ్ళు చెప్తలేదంటే వెనకాల ఎవరు చెప్తారో వాళ్ళే మొగోళ్ళు. ఆడవాళ్ళు కూడా మనంతా చెప్పాలి. ధర్మేచ అర్థేచ కామేచ లోక కళ్యాణార్థం నాతి చరితవ్య. కన్యాదాన దాన గోదాన భూదాన హిరణ్యదాన సువర్ణదాన పరిగ్రహ క్రమద బ్రహ్మాండం వరమందిరం జగనాయస్య ప్రభో సేవగా సత్రేగా స్వరపుంగవ ప్రతిదినం కుర్యాత్ సదా మంగళో. సావధాన సుముహూర్తే సావధాన సువర్ణే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన రామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందరి గోమ లక్ష్మీం క్షీర సముద్ర రాజతమయాం శ్రీరంగరామేశ్వరీ దాసే భోగ సమస్త దేవవనితాం లోకైకైకాంకురాం శ్రీమన్మందగడాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే కుటుంబ ప్రియాం శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ విఘ్నేశ్వర విఘ్న విధూరకారే నిర్విఘ్నకార ముక్త శుభద భవంతు భవత శ్రీరామ వైవాహిక. తదేవ లగ్నం సుధిర్దానయుడో దాగరార్ సీతారాఘవయోర్వివాహనమయే దేదారి సత్యస్వామి హతారా
అనగా మీరు వేరే అనుకోలేరు. కలిపి ఒకరి శిరస్సు మీద ఒకరు పెట్టుకుంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎప్పుడు పెట్టుకోవాలి? అయ్యగారు ఎప్పుడైతే ముహూర్తం పెట్టడో ఆ టయానికి పెట్టుకోవాలి. అంతేగాని అయ్యగారు పెట్టిన ముహూర్తానికి అప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరుతారు స్నానం. ఎప్పుడైతే పెళ్ళైనా ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తేనే పెళ్ళైనా. అయ్యగారు మన్నుండదా చక్కర్లా అయ్యగారు చెప్పింది నాకు అవసరం లేదు. వాళ్ళ కోపం వస్తుండొచ్చు. నాకు మీ మీద కోపం లేదు ఆయన, కానీ వీళ్ళ మీదనే కోపం వస్తుంది మనుషుల మీద. ఎందుకంటే మొదటి నుంచి ఫోటోలు ఉన్నాయా? మొదటి నుంచి అయ్యగారు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు వస్తుంది? అంటే మీకు ఏమైనా ఫోటోలు ఉంటే చాలా బాగుండడం అక్కర్లేదా? పోనీ అయ్యగారు చేస్తే బాగా నడుపుతున్నామంటే 90 ఏళ్ళు వచ్చిన ముసలి కూడా మొగ్గుతోటి సంసారం చేస్తుంది. ఇంకా ఎంకెరోడు ఇప్పుడు పెళ్ళైన 4 రోజులకు 2 రోజులకు 15 రోజులకు 2 సంవత్సరాలకు ఎంబడి కోర్టుకు పరిగెత్తుతున్నారు. లేదంటే పెద్ద మనుషుల కాడ కూర్చొని ఆచరణ మధ్యలో విడిపోయి ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఎప్పటి తేడా ఎక్కడ వచ్చింది? ఫోటోలకు ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చింది. ఫోటోగ్రాఫర్ పిలవద్దంటే నా పెళ్లి కూడా ఫోటోగ్రాఫర్ వచ్చిండు, నా పెళ్లి కూడా వీడియో తీసుకున్నా. కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. మీరు చిరకాలలో పెట్టినప్పుడు ఒకరికొకరు చూసుకోవాలి మొగుడు పెళ్ళాలంటే. అంతేగాని చిరకాలలో పెట్టుకొని ఫోటోగ్రాఫర్ పిలుస్తారు. జీవితకాలం పర్యంతం ఆ ఫోటోతోనే సంసారం. అందుకని ఇంట్లో కూడా ఫోన్లు ఫోటోలు సెల్ఫీలు 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 సెల్ఫీ ఉంటే మరి వాడు ఎక్కడ పోవాలి, మూడు ఎక్కడ పోవాలి, మొగుడికి సెల్ఫీ ఉంటే పెళ్ళాలి ఎక్కడ పోవాలి. ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే తీసుకుంటారంటే మంత్రాన్ని అర్థం చేసుకోవాలి. టైం పాస్ అయితే కదా, టైం పాస్ అయితే లేదు. ఎందుకంటే మొత్తం పనులు ఇప్పుడు ఏమో వాషింగ్ మిషన్లు వచ్చి ఉడుకోనికి మిషన్లు కూడా వచ్చినాయి. దుమ్ము తీసే మిషన్లు కూడా వ్యాక్యూమ్ క్లీనర్లు. అట్లా కాకుండా సంసారం అనేది టైం పాస్ అనేది టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది. కానీ భర్తతో మాట్లాడగలగాలి, ఇంట్లో ఉన్న వాళ్ళు చూసుకోగలగాలి, అది మంచి పనులు చేసే ప్రయత్నం చేయాలి. బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినకూడదు. బయటికి వెళ్ళినప్పుడు తప్పని పరిస్థితులు తినాలి. కానీ ఇంట్లో కూర్చొని కూడా వంట చేయకుండా బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తింటే ఆరోగ్యం చెడిపోతుంది, అన్యోన్య దాంపత్యం చెడిపోతుంది, ఏమీ ఉండవు. పెళ్లి చేయడం అంటే దేవుడి పెళ్లి అంటే ఇలాంటి మంచి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫోటోగ్రాఫర్ ఫీల్ కావద్దు ఆయన. ఫోటోగ్రాఫర్ల మీద కోపంతో చెప్పలే, నేను మీ మీద కోపంతో చెప్పా. మీరు అంటే సమస్తమైనటువంటి జనులందరి గురించి చెప్పాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. కళ్యాణంలో ముహూర్తం జరిగిపోయింది. ఇప్పుడు మాంగళ్య ధారణ జరగబోతుంది. మాంగళ్యానికి మంత్రులు గారు అర్చకుల వారు పూజ చేశారు. మీకు మాంగళ్యాన్ని అర్చకుల వారు చూపిస్తారు. ఆ మంగళసూత్రానికి నమస్కారం చేసుకోండి. ఏడుకాయల్లో ఉంటుందని ప్రార్థన చేయండి. అమ్మా మాకు 2 రోజుల పాటు పశువుకు కోరికమ్మ అని చెప్పి నమస్కారం చేస్తూ ఉన్నారు అందరూ కూడా. దేవలో జగదమ్మ విశ్వమాలిని మాతాకి ఎక్కడ చెప్తూ రెడీ మాది రేణుగాయలమ్మ తల్లికి, రేణుగాయలమ్మ తల్లికి, రేణుగాయలమ్మ తల్లికి, జమదగ్ని మహర్షికి, జమదగ్ని మహర్షికి. పంతులు కదా పెట్టు. అందరూ కూడా గట్టిగా తప్పలు కొట్టాలి. ఆ తప్పుల శబ్దం కంటే మీ శబ్దం ఇక్కడ గట్టిగా తప్పులు. Oh!
పూలమాల అందరూ కూడా చూసి నమస్కారం చేయండి. ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పదు, కేవలం మూడు చెప్పాలి. చూద్దాం మనకు గెలవాలి బిడ్డ. మొదలు లేడీస్ కష్టం తెలుసా, వాళ్ళ బలం తెలిస్తే కానీ మనకు గెలవలేదు. గట్టిగా మొదలు మాత్రమే చెప్పాలి, గట్టిగా మొదలందరూ చేతులపై ఎత్తాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు, నిలబెట్టాలి, మీద అందరూ చెప్పాలి. పిల్లలు చెప్పదు, పెళ్లి కానీ పిల్లలు చెప్పదు. మొగళ్ళు అయినా సరే ఎవరైనా సరే పెళ్లి కానీ వాళ్ళు చెప్పదు. పెళ్లి అయినా నాకు పిల్లలు చెప్పి నాకు అనిపిస్తుంది అంటే విశ్వమాలిని మాతాకి జగదగ్ని మహర్షికి రేణుకాయలమ్మ తల్లికి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి బ్రహ్మదో మన నూతన సర్పంచ్ గా ఎలక్షన్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఈ కార్యక్రమాలు శివరాత్రి ఆ తర్వాత అమ్మవారి యొక్క ఘనంగా నిర్వహించాలని చెప్పి తర్వాత గ్రామ సభ్యులు, పెద్దలు, ఊరి పెద్దలు, కొత్తగా ఎన్నికైనటువంటి మెంబర్లు, సర్పంచ్ గారు అనుకుంటున్నాము మా సాధ్యమైన దానికంటే ఎక్కువనే చేస్తున్నామని చెప్పి మేము అనుకుంటున్నాం. మీకు సంతోషమైందో లేదో తెలియదు కానీ ఇదే సంవత్సరం దాకా ఇంతమంది ఎట్లా కనిపిస్తున్నారు అంటే శివయ్య అంటే ఎంత కోపమా లేకపోతే అమ్మవారు అంటే ఎంత ఇష్టమా అని చెప్పి నేను అనను. అవునా? కనిపించిందా శివాలయం దగ్గర కోరికలు తీర్చేటువంటి వాడు ఇంతకుముందు పెద్దయ్య గారు ఎన్ని చెప్పిండు, మృత్యుంజయుడు ఆయన, అన్ని కోరికలు తీర్చేటువంటి వాడు. చెంబె నీళ్లు పోసి నువ్వే అయ్యా అని చెప్పారంటే గతి ఏమంటే అన్ని కోరికలు తీర్చేటువంటి వాడు. అయ్యగారు ఎన్నిసార్లు చెప్పిండు, గొంతులన్నీ పోయినాయి చెప్పి
శివాలయం కాడికి వచ్చినామా రావాలి అంటే మీరు పనులుంటాయి కాలం లేదు. ఒక 10 నిమిషాలకైనా 5 నిమిషాలకైనా అయ్యగారు వచ్చినాము లేదా శివయ్య నేను వచ్చినదయ్యా ఈ గుడికి అని చెప్పినా కూడా సంతోషమే. అంటే రేణుకాయలమ్మ కళ్యాణి కానీ మీరు చూస్తున్నారు ఎంత ఫ్లెక్సీలో ఎంత ఆనందం అనిపిస్తుందో, కళ్ళకు పచ్చగా అనిపిస్తుంది. మనకి ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. అంటే శివాలయ కార్యక్రమాన్ని కూడా 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాన్ని వచ్చేసారి ఇంతకంటే ఘనంగా విజయవంతం చేయాలి. 11 మంది అయ్యగారు వచ్చి అట్లా ఇట్లా ఉంటున్నారు ఘనంగా చేసినామని చెప్పి మేము అనుకుంటున్నాము. వచ్చే సంవత్సరం ఇంతకంటే 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 ఘనంగా చేయాలని చెప్పి ఆ శివుడి ఆశీర్వచనం, ఆ జగరెడ్డి, ఆ రేణుకాయలమ్మ ఆశీర్వచనం మీ అందరికీ ప్రతిరోజు అష్టైశ్వర్య లక్ష్మీ ప్రసాద సిద్ధి అని చెప్పి ఇంతకుముందు బాగా చెప్పిండ్రు. అష్టైశ్వర్యం కలగాలి, శివ సంతోషాలు కలగాలి, లోకా సంస్థ సుఖితోభవంతు అని చెప్పి కోరుకుందాం. మరొకసారి ఇంతకంటే ఘనంగా వచ్చేసారి నిర్వహించుకోవాలి. తప్పకుండా ఎవరు ఏమీ అనుకోవద్దు, నా పేరు రాలే నా పేరు వినలే, ఇదంతా చేసింది మీ అందరి కోసమే. ఊర్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా నేను కూడా అంతే, మీతో సహా మేము కూడా అంతే. కానీ ఏంటంటే చదివేది వేదం చదువుకుని చిన్నప్పటి నుంచి పని ఇదే చేస్తున్నాం కాబట్టి అంతే తేడా తప్ప మిమ్మల్ని వేరే చూస్తుంది అమ్మవారు, మమ్మల్ని వేరే చూస్తుంది శివయ్య, మమ్మల్ని వేరే చూస్తాడు మిమ్మల్ని వేరే చూస్తుంది అని కాదు. మీ తరపునంతా చేసేదంతా ఇట్లాంటి పెద్ద పెద్ద అయ్యగారు వస్తారు. నాకు శాతమైన కాడికి నేను చేస్తూనే ఉన్న రోజు ఇంతకంటే ఇంకా మంచి చేయాలని చెప్పి మరి నాలుగు సంవత్సరానికి వస్తున్నా కూడా చాలా మంది పేర్లు తెలియదు నాకు. మొహాలు చూసేమని చెప్పి ఆ పాతకాలం గుడి అయినా సరే పోయిన సంవత్సరం అయితే అసలు ఇంకా ఈ సంవత్సరంలో 100 మంది కనబడ్డారు. 2 రోజులైన శివరాత్రి రోజు పోయిన సంవత్సరం చాలా తక్కువ మంది వీళ్ళు. అయినా సరే ఆయన మాత్రం ఖర్చు వెనకాడకుండా అంత గ్రాండ్ గా చేయాలి, అన్ని మంచిగా చేయాలి శివయ్య కూడా అని చెప్పేసి అద్భుతంగా చేయించాడు. 1కి 10 మంది చెప్పాడు, 11 మంది అయ్యగారు రావాల్సిందే, అందరూ రావాలి. బ్రాహ్మడికి రూపాయి ఇస్తే వచ్చే నష్టమే లేదు. ఎవరైతే ఆకలితో అది నాగవాలి పెట్టుకుంది కొట్లాడుకోకుండా ఒకరు పోసిన తర్వాత ఒకరు పోయండి, ఇబ్బంది పడకుండా అందరూ కార్యక్రమం ఇంకా నడుస్తున్నది. అందరూ వస్తు రూపేణ మాతా శరణమో ఎల్లమ్మ, శరణమో ఎల్లమ్మ, మాతా శరణమో ఎల్లమ్మ. ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ముఖ్య గమనిక, అమ్మా ఇంకా 10 చిన్న నరసింహ గారు 5,000, రాజరెడ్డి గారు 5,000 రూపాయలు, అలువాల రమేష్ గౌడ్ గారు, పురుగు శివయ్య గారు గంగతెప్పకు యాట 5,100 రూపాయలు, రంగారెడ్డి గారు 2,200 రూపాయలు, సామ రాజరెడ్డి గారు 3,100, సామ రవీందర్ రెడ్డి గారు 2,100 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కంటి పరమేశ, వైరమూని నరసింహ, పెద్ద నరసింహ 1,100, మంత్రి కృష్ణయ్య 1,100 రూపాయలు, 500 రూపాయలు, ఆశపల్లి ప్రభాకర్ 500 రూపాయలు, శ్రీనివాస స్వామి శ్రీ రాజేశ్వర్ గారు 2,100 రూపాయలు, కాటారం గారు కర్ణాల కృష్ణ యాదవ్ 1,100 రూపాయలు. అలా ఉంటే దయచేసి తొందరపడదు. స్టేజ్ కిందికి వారు ఇంతకుముందు రాజీ యాదవ్ గారు అమ్మవారి యాదవ్ దగ్గర
తెలియజేసుకుంటూ ఆలయ కమిటీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి సభ్యులందరి తరఫు నుండి మరియు మంచాన్పల్లి వాస్తవ 21,000 రూపాయలు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు గాను మెకానిక్ అంజయ్య గారు 7వ వార్డు గ్రామ పెద్దలు వారు 10 లక్షల రూపాయలు 2,11,000 రూపాయలు 2,11,000 రూపాయలు ఆలయ కమిటీ గారు ఇట్టమూని రాజు గారు ఈ మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల అన్నదాన కార్యక్రమం అదేవిధంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలకి ఒకసారి జరుపుకుంటాం కాబట్టి అమ్మవారి ఆలయం దగ్గర దాఖలు కావడం జరిగింది. వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రహ్మోత్సవాల్లో అదేవిధంగా ఈ శివుడు పటేల్ బండారం లక్ష్మణ శ్రీశైలం గారు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా దండువై మల్లు ప్రధాన కార్యదర్శి కూడా వారు నిర్వహిస్తున్నారు ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ బోనాలు ఎక్కించొద్దని తెలియజేసుకుంటున్నాము. అందరూ కూడా ఆలయ కమిటీ సభ్యులకు చైర్మన్ గారికి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా సహకరించవలసిందిగా వారు చెప్పినటువంటి యొక్క మాటకి అందరూ కట్టుబడి అందరూ కూడా 4 గంటలకి మన గ్రామం నుండి పెద్ద ఎత్తున బోనాలు ఎంతసేపు చెప్పినా కసగాయ కొరకని పసుబాల నేనున్నా బాధల ఎల్లమ్మకు కష్టమదీరేదన్నడో నా గోగురాలమ్మ బిడ్డేవైన పరమగోస తప్పలేదు పార్వతమ్మ బిడ్డేవమ్మ పరమగోస పగలి మదానో నా వయారి మదానో నా వయారి రావాలమ్మ సూర్యబోనం తీస్తూ రుసతులు ఉంటారు ఇక్కడికి కళ్యాణం